వరంగల్లో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి ఆలయంలో గణపతి తొలి పూజలు అందుకున్నారు. గణపతికి సప్తవర్ణ అభిషేకాలు చేశారు ఆలయ పూజారులు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్వేతార్క మూల గణపతి సన్నిధిలో గణపతి మాల ధరించి దీక్ష చేపట్టారు భక్తులు. 16 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. గణపతి నామస్మరణతో ఓరుగల్లు నగరమంతా మారుమ్రోగిపోతుంది. ఓరుగల్లు నగరంలో ప్రప్రథమంగా కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి ఆలయంలో తొలి పూజ అందుకుంటాడు గణపతి. ఆ తర్వాత నగరం అంతా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. చెప్పండి, ఇక్కడే తొలి పూజ ఏ విధంగా నిర్వహిస్తారు? ఈ పూజా కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటి? ఆదౌ పూజ్యో గణాధిప అన్నట్టు తొలి పూజలు అందుకునేటువంటి గణనాథుడు ఇక్కడ ప్రకృతి స్వరూపకంగా తెల్ల జిల్లెడు చెట్టు వేరులో నుంచి స్వయంభూగా ఉద్భవించారు ఈ కాజీపేట దివ్యక్షేత్రంలో. అలా తెల్ల జిల్లెడు చెట్టు వేరులో నుంచి ఉద్భవించినటువంటి ఈ గౌరీనందరుణ్ణి ఏ విధంగానైతే పార్వతీదేవి తాను గణపతి దీక్షను చేసి గణపతే పుత్రుడుగా కావాలని కోరుకొని గణపతిని పసుపు ముద్ద వలె తయారు చేసుకొని గణపతి ఆరాధన చేసిందో, అలా ఆ ప్రకృతి స్వరూపకంగా ఎలాంటి చెక్కడాలు మలచడాలు లేకుండా చెట్టు వేరులో నుంచి తానంతట తానుగా కాళ్ళు, చేతులు, నుదురు, తొండము, సింహాసనంతో పాటు సర్వ అవయవాలు సంపూర్ణంగా వచ్చినటువంటి ఈ శ్వేతార్క మూల గణపతిని ఈ వినాయక చవితి రోజున దర్శించుకోవడం వలన వారికి ఉండేటువంటి అరిషడ్ వర్గాలు, కామ, క్రోధాది మదలోత్పాలన్నీ కూడా తొలగిపోతూ వారిలో ఉండే చెడు గుణాలన్నీ తొలగిపోవడం వలన మంచి బుద్ధి, జ్ఞానము, లాభము, క్షేమము కలుగుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఈ గణపతి నవరాత్రోత్సవాలు ఇక్కడ 9 రోజులు కాకుండా 16 రోజులుగా చేస్తారు. ఇక్కడ గణపతికి 16 అంటే 16వ సంఖ్య చాలా విశేషం కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో ఇక్కడ శ్వేతార్క మూల గణపతిని విశేష ఆరాధనలు చేస్తారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా వారు కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరడానికి 108 రోజులు, 41 రోజులు, 21 రోజులు, 16 రోజులు, 11 రోజులుగా గణపతి దీక్షలు ఇస్తారు. అలా గణపతి దీక్ష తీసుకోవడం వలన వారి యొక్క సంకల్ప కార్యసిద్ధితో పాటు వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా శ్వేతార్క గణపతి అనుగ్రహం ఉంటుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. సో ఇది సంకల్ప కార్యసిద్ధి నిర్వహణ కోసం ఈ విధంగా గణపతి దీక్షలు ఆచరించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. ప్రప్రథమంగా శ్వేతార్క మూల గణపతి ఆలయంలో తొలి పూజ నిర్వహించిన అనంతరం నగరమంతటా గణపతి పూజ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఆనవాయితీ ప్రకారమే తొలి పూజ పూర్తయింది. ఇక నగరమంతటా విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం జోరందుకుంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.